మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడి పేరు దాదాపు ఖరారైందని సమాచారం. ఒకవేళ స్పీకర్ పదవి జనసేనకి ఇస్తే మండలి బుద్ధా ప్రసాద్కి ఇచ్చే అవకాశం ఉంది. అయ్యన్న స్పీకర్ అయితే జనసేన తరపున డిప్యూటీ బొలిశెట్టి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరావతి నుంచి శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కదా, సో స్పీకర్ కి సంబంధించి దాదాపు అన్ని ఖరారైనట్లేనా? మొత్తం మీద చూసుకుంటే ఈ నెల 19వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ముందుగా ప్రోటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా దాదాపుగా 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రోటెం స్పీకర్ ఎవరైతే అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారో అతన్నే ప్రోటెం స్పీకర్ గా కూడా నిర్ణయం తీసుకుంటారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. స్పీకర్ గా దాదాపుగా అయ్యన్న పాత్రుడి పేరు ఖరారైనట్లు తెలుస్తా ఉంది. ఆయన పేరు కాకపోతే గనక రఘురామకృష్ణరాజు పేరు కూడా తెర మీదకి వస్తా ఉంది. వీరిద్దరు కాకపోతే ఒకవేళ స్పీకర్ గనక జనసేనకి ఇస్తే గనక మండలి బుద్ధ ప్రసాద్ కి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అతను కాకపోతే గనక బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నుంచి 2 పేర్లు, జనసేన నుంచి 2 పేర్లు ప్రపోజల్స్ వస్తున్నాయి. ఒకవేళ స్పీకర్ గనక టీడీపీకి ఇస్తే డిప్యూటీ స్పీకర్ ని జనసేన నుంచి మండలి బుద్ధ ప్రసాద్ కానీ బొలిశెట్టి శ్రీనివాస్ కానీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా 18వ తేదీ కేబినెట్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.